హలో వెయిటర్. ఏం కావాలి సార్? అరే నువ్వేంట్రా ఇక్కడ? అన్న రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కదా, ఫ్రెండ్స్ అందరితో కలిసి కంబైన్ స్టడీస్ చేస్తున్నాను, అందుకే ఆకలిస్తే పానీపూరి తిందామని వచ్చాం. అవునా, సరే అన్నా ఒక 4 ప్లేట్ల పానీపూరి తీసుకురండి. ఓకే సార్. ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన మా అన్నయ్య. అదేంటి మీ అన్న వెయిటర్ గా చేస్తున్నాడా? ఏంటి మీ అన్న వెయిటరా? అదే మా అన్న వెయిటర్ అయి ఉండే మీకు షాప్ దగ్గర తెచ్చేవాడినే కాదు. ఎందుకు తెచ్చేవాడి కాదు? మీ పరువు పోతుందనా? నాకు తెలుసు మీరందరూ బాగా డబ్బున్నోళ్ళని. నేను ఇప్పుడు చదివే కాలేజీలో కూడా అందరి పిల్లలు బాగా డబ్బున్నోళ్ళే. కానీ ఇప్పుడు నేను ఆ కాలేజీలో చదువుకుంటున్నానంటే దానికి కారణం వెయిటర్గా పనిచేస్తున్న మా అన్నయ్య. మా నాన్న చిన్నప్పుడే మాకు దూరం అయిపోయాడు, కానీ మాకు ఆ లోటు తెలియకూడదని మా అన్నయ్య తన ఇష్టాన్ని తన సంతోషాన్ని అంతా చంపుకుని చిన్నప్పటి నుంచి ఇక్కడ వెయిటర్గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడు నేను మట్టిలో ఆడుకునే టైంలోనే వాడు మట్టిలో కష్టపడి పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నన్ను ఏ లోటు లేకుండా పెంచాడు, అలాగే దేంట్లో తక్కువ కాకుండా చూస్తున్నాడు. నిజం చెప్పాలంటే నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాడు. అయినా మా అన్నయ్య పడిన కష్టాలు, ఆయన చేసిన త్యాగాలు, వాటన్నిటిని చూస్తే నాకు ఈ పని చిన్నదిగా అనిపించదు. మా అన్నయ్య ఒకడే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో పెద్దన్నయ్య వాళ్ళ తండ్రి స్థానాన్ని తీసుకుని ఎంతో కష్టమైన ఆ కష్టాన్ని బాధ్యతగా వాళ్ళ భుజాల మీద మోసుకుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి నేను చెప్పింది కరెక్టా కదా కమెంట్లో చెప్పండి.